నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ పొత్తులు ఎత్తులు. ఎస్, ప్రధానంగా చూసుకుందాం. ఏపీ పాలిటిక్స్ సంబంధించి ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూనే ఉంటాయి, రసవత్రంగా పాలిటిక్స్ మారుతూనే ఉంటాయి. ఎస్, ప్రధానంగా ఎత్తులు పొత్తులకు సంబంధించి ఈసారి బీజేపీ అలాగే జనసేన ప్రధానంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ మూడు కలవబోతున్నాయి. సో ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ పర్యటన ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్లకు సంబంధించి 118 సీట్లు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో భవిష్యత్తు కార్యాచరణ ఇటువైపు వైసీపీ మాత్రం పూర్తి స్థాయిలో పొత్తులపైన ఇంకా క్లారిటీ లేదు, ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారు, అధికారంలోకి వస్తారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఇదే డిబేట్కి సంబంధించి మనతో పాటు బత్తిల పవన్ గారు బీజేపీ నుంచి పాల్గొనబోతున్నారు, అలాగే జయచంద్ర రెడ్డి టీడీపీ పార్టీ నుంచి ఆయన పాల్గొనబోతున్నారు, మోహన్ రెడ్డి గారు ఆయన వైసీపీ పార్టీ నుంచి పాల్గొనబోతున్నారు. ఎస్, ముందుగా మనం బీజేపీకి సంబంధించి కానీ లేకపోతే వైసీపీ సంబంధించి కానీ మాట్లాడదాం. ఎస్, బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి అనేది మాత్రం బత్తుల పవన్ గారికి వెళ్దాం. ఎస్, చెప్పండి పవన్ గారు, ప్రధానంగా బీజేపీ పార్టీ ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ పొత్తు ఎవరితో ఉంటుంది? ఇటువైపు వైసీపీ పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉంది అనేది ప్రధానంగా బయటకు వస్తున్నటువంటి వార్తలు. సో ఇప్పుడు మీరేమో మళ్ళీ జనసేనకి టీడీపీ పొత్తులో భాగంగా పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఏంటి అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి, ఎలా ఉండబోతుంది? సీట్లకు సంబంధించి మీకు కూడా ఉండాల్సిన సీట్లు పక్కనే తీసి పెట్టామని టీడీపీ చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి పవన్ గారు. అందరికీ, మీడియా ప్యానెల్లో ఉన్న అందరికీ, అలాగే టీవీ యాజమాన్యానికి అందరికీ నా నమస్కారాలు. పొత్తులపై నిర్ణయం అనేది మా స్థాయి మేము డిసైడ్ చేసేది కాదు. అది అమిత్ షా గారు, మోడీ గారు, జేపీ నడ్డా గారు వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం అయితే లేదు పొత్తు ఉంటుందని. కానీ మేము ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మేము సింగిల్ గానే వెళ్ళాలి. ఎందుకంటే గత కాలంలో టీడీపీతో పొత్తు పెట్టుకొని జనసేనతో పొత్తు పెట్టుకొని చాలా మోసపోయాం. కాబట్టి ఈసారి మటుకు మేము సింగిల్ గానే వెళ్ళాలని చెప్పి కార్యకర్తల ఆలోచన, అలాగే నాయకుల ఆలోచన. ఎస్ఎస్, ఒక్కలే పోటీ చేస్తే అధికారం వచ్చే అవకాశం కనిపిస్తుందా? జీవే లాంటి నేతలు లేకపోతే విష్ణువర్ధన్ లాంటి నేతలు, కొంతమంది విష్ణువర్ధన్ ప్రధానంగా సీఎం క్యాండిడేట్ మేమైతే ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు. అవునవును, అంటే మేము మా కార్యకర్తలు ఈసారి సింగిల్ గానే వెళ్ళాలనే మేము నిర్ణయించుకుంటున్నాము. ఎందుకంటే గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాకు చేసిన మోసము, 14 సీట్లు మాకు 2014లో 14 సీట్లు ఇచ్చి, అదే విధంగా 8 మంది అభ్యర్థులు రెబల్ క్యాండిడేట్ గా మళ్ళా ఆయనే బీఫామ్లు ఇచ్చి మాకు మోసం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈసారి మటుకు మేము ఎవరితోనూ మోసపోదలుచుకోలేదు. ఈసారి మటుకు మేము ఖచ్చితంగా సింగిల్ గానే వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎస్, ఇదే అంశానికి సంబంధించి మోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి అనుకున్నారు. ఎస్, మోహన్ రెడ్డి గారు, ప్రధానంగా మీ పార్టీ ముందు నుంచి కూడా సింగిల్గానే వస్తుంది, సింహం సింగిల్గానే వెళ్తుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. జగన్ ఒంటరే కానీ నా బలం మాత్రం ప్రజలే అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మీ పార్టీకి సంబంధించి స్టాండ్ పూర్తి స్థాయిలో బీజేపీతో మీకు కూడా ఒప్పందం ఉంది, బీజేపీ సహకారం మీకు ఉందని ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు కానీ రాజకీయ విశ్లేషకులు కొంతమంది చెప్తున్నటువంటి మాట. సో అలాంటిది ఏమైనా జరగబోతుందా ఈసారి? నమస్కారం అండి, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు అందరికీ, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. ఎస్, చెప్పండి. మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదని మా పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదు, ఉండబోదు. కారణం ఏంటంటే మేము జనంతో పొత్తు పెట్టుకుంటాం. జనం ఆశీస్సులు కావాలి, దేవుని ఆశీస్సులు కావాలి. మేము ప్రజలకు మేలు చేస్తే ప్రజలు మాకు ఓటేస్తారనే నమ్మకంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మాకు పార్టీలతో అవసరం లేదు. కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ, ఇక్కడున్న అధికారంలో ఉన్న పార్టీ, అక్కడున్న అధికారంలో పార్టీతో సఖ్యతగా ఉండి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కానీ, అనుమతులు కానీ, రాష్ట్రానికి కావాల్సినటువంటి మేళ్లు కానీ చేయించుకునే దాంట్లో సఖ్యతగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే మేము ఉన్నాం తప్ప వాళ్లకు మాకు ఎలాంటి పొత్తు ఉండదు, ఎలాంటి ఆలోచన లేదు. ఆ విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి విశాఖపట్నం బహిరంగ సభలోనే చెప్పడం జరిగింది. మా రాష్ట్రం మేలు కోసం మేము ఏమైనా చేస్తాం సార్, మేము
కేవలం మా రాష్ట్ర మేలు కోసం మాత్రమే మేము మాకు ఎలాంటి వేరే సంబంధాలు లేవని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మేము ఎటువంటి ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి ఓటాలకు సంబంధించి చాలా వరకు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి, దానిపై ఎప్పుడు కూడా వైసీపీ ప్రధానంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకానికి కానీ ప్రతి బిల్లుకు కానీ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు రావాల్సినటువంటి నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ పోరాటం చేయలేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి దాదాపు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటే ఆ లోటు బడ్జెట్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 4,000 కోట్లు మాత్రమే చేపట్టడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 12,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంబంధించిన లోటు బడ్జెట్ ను తీసుకురావడం జరిగింది. చరిత్రలో ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటూ, ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ అలాంటి వ్యక్తి చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, గతం నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి మీపై ఉన్నటువంటి ఆరోపణ అవ్వచ్చు, మాట తప్పినటువంటి పార్టీగా మీకు ఉన్నటువంటి విమర్శ ప్రధానంగా ఎందుకు స్పెషల్ స్టాటస్ పై ఎందుకు ఆ రోజు ఎన్నికలకు ముందు తీసుకున్నటువంటి స్టాండ్ ఇప్పుడు బలంగా తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఎందుకు ఉండలేకపోయింది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట మార్చారనేది ప్రధానంగా ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్న మాట. కేంద్రం మెడల వంచి ప్రత్యేక స్టేటస్ ప్రత్యేక ప్యాకేజీ తర్వాత మారినటువంటి పరిణామాల్లో మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పింది పార్టీ, ఎందుకు దాని మీద స్టాండ్ లేకపోయారు, తర్వాత మారినటువంటి పరిస్థితి ఎందుకు కనిపించింది? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా జీవితాంతం దాన్ని మర్చిపోయే ప్రసక్తే ఉండదని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము మెడలు వంచి సాధిస్తామన్న మాట విషయం వాస్తవమే. కానీ అక్కడ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మన సీట్ల అవసరం ఉన్నప్పుడు వాళ్ళ మెడలు వంచి మనం సాధిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత అధికారంలోకి రిజల్ట్ వచ్చిందా మరొకమే ఢిల్లీలో పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అవసరాలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి పోరాటం చేసినటువంటి సందర్భాలు కూడా ఎక్కడ వైసీపీ సంబంధించి ఎంపీలు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా సపోర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. చాలా చాలా సత్య దూరం ఉండేది. ఎన్నోసార్లు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి గారితో కలిసిన ప్రతిసారి మా ముఖ్యమంత్రి గారు ఈ డిస్కషన్ చేయడం జరిగింది. మొన్న లాస్ట్ కలిసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారితో ఈ విషయం పైన చర్చించడం జరిగింది. నరేంద్ర మోడీ గారితో ప్రతిసారి మేము అడుగుతూనే ఉన్నాం, వాళ్ళు వింటున్నారు, దాని గురించి పట్టించుకున్న పాపన పోయిన సందర్భం లేదు. అనేక సార్లు అనేక మీటింగ్లలో కూడా మేము చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది, బీజేపీ మేము జనసేన తెలుగుదేశం అందరం కలిసి మేము పొత్తుల్లో పోతామని చెప్పినప్పుడు మీరు ఏ విధంగా పొత్తుల్లో పెట్టుకొని వెళ్తున్నారు? ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి ఏమన్నా మళ్ళీ స్పెషల్ స్టేటస్ మనకి ఇస్తామన్నారా, లేక విశాఖ ఉక్కును ఏమన్నా ప్రైవేట్ పరం చేయమన్నారా, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వాల్సినటువంటి అన్ని ఇస్తామన్నారా, లేక ఏ విధంగా మీరు పొత్తు పెట్టుకున్నాం అనుకున్నారనే విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారిని ఎన్నోసార్లు దీనిపైన క్వశ్చన్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ ప్రధానమంత్రితో కానీ అనేక సార్లు ఈ విషయం పైన డిస్కషన్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకైతే చీమ కొట్టినట్టు లేదు. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. నెక్స్ట్ ఎలక్షన్ లో అయినా వాళ్ళకు తక్కువ సీట్లు అవసరం అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత మా పార్టీ మా ప్రభుత్వం తీసుకుంటుందని మేము ఆ రోజు చెప్తున్నాం. ఈ రోజు కూడా అదే విషయం చెప్తున్నాం. ఎన్నికకి తల్లుకుంటే ప్రసక్తే ఉండదు. మాట తప్పేది మడవ తిప్పే అలవాటు వైసీపీకి లేదు. ఎస్ పవన్ గారు, ఇక్కడ ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీతో సఖ్యత ఉన్నటువంటి మాట మరి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ సంబంధించినటువంటి సత్సంబంధాలపై మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అంటే అలాంటి సత్సంబంధాలు కేవలం కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి రావాల్సిన లావాదేవీల కోసమే ఉన్నటువంటి పరిస్థితి అని చెప్తున్నటువంటి పరిస్థితి మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుంటే పొత్తులో ఒకవేళ భాగమైతే గనక సో ఏ సీట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కార్యకర్తల నుంచి అయితే పొత్తు ఉండే ప్రసక్తే లేదు, దీనికి మేము సుముఖంగా లేమని చెప్తున్నటువంటి పరిస్థితి మీ వైపు కనిపిస్తుంది. ఒకవేళ అధిష్టానం పొత్తులో భాగంగా ముందుకు వెళితే కార్యకర్తలు ముందుకు వెళ్ళి సపోర్ట్ చేసి ఏ స్థానాల్లో ఎక్కువగా గెలిచే అవకాశం ఉన్నాయనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఒకటి మోహన్ రెడ్డి గారు అన్నగారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. ఇక్కడేమో సింహం సింగిల్ అంటాడు, ఢిల్లీ పోయినాక ఆ సింహము పిల్ల అయిపోతుంది. అదేందో మాకు అర్థం కాదు. ఈడ కనీసము పేద ప్రజలకు ఒక్క ఇళ్ళన్నా మీరు కేటాయించారా? ఈ ఐదు మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో
మీరు ఏమైనా ఒక్క ఇళ్ళన్న పేద ప్రజలకు ఇచ్చారా? కనీసము ఈరోజు కేంద్ర ప్రభుత్వము రైతులకు అంత సబ్సిడీ నిధులు, ఎస్సీ ఎస్టీ లోన్లు ఇవన్నీ ఇస్తుంటే దాన్ని కూడా దారి మళ్లించి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము పేదల పాలిట ఉరితాడుగా ఈరోజు వైసీపీ ప్రభుత్వముగా కనిపిస్తా ఉంది. కాబట్టి మేమేం వైసీపీతో కూడా సన్నిహితంగా లేము. రాబోయే రోజుల్లో మేము సింగిల్ గానే పోతాము. పేదలకు ఏదైతే మంచి జరుగుతుందో మేము అదే మా నాయకుడు మోడీ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర్ గారు ఆలోచిస్తారు. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడితే పూర్తి స్థాయిలో ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సింహం సింగిల్గా వెళ్తుంది, అక్కడికి వెళ్ళి ఆయన కేంద్రం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందండి. సో దానిపై ఏమంటారు మీరు? పవన్ గారికి అంటే నరేంద్ర మోడీ గారి కాలర్ పట్టుకొని ఇక్కలేదని ఏమన్నా అనుకుంటున్నారేమో. మరి అది కాదు సోదరా. ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలోనే ముఖ్యమంత్రి స్థాయిలోనే అడుగుతారు తప్ప నరేంద్ర మోడీ గారి కాలర్ పట్టుకోవడము లేక ఇక్కడమో జరగదు కదా. కాబట్టి మేము చెప్పాల్సింది మేము చెప్తున్నాం, మీరు చేయాల్సిన బాధ్యత మీకుంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీటింగ్ పెట్టినప్పుడు నరేంద్ర మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి చెప్పినటువంటి హామీని మీరు నెరవేర్చలేదంటే, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దగ్గర చెప్పినటువంటి హామీని మీరు నెరవేర్చలేదంటే దేవుని పేరు మీద స్మరిస్తున్నటువంటి పార్టీ మీ పార్టీ. ఆ పార్టీ వల్లే మీరు ఆ హామీని నెరవేర్చలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? మీరు 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ మీ ముఖ్యమంత్రులు మంత్రులంతా దోచుకోవడమే తప్ప ఏమి చేయలేదు ఈ రాష్ట్రానికి. పవన్ గారు ఒకటి, మీరు ఏం చేశారు? సాక్షాత్తు ప్రధాని మోదీయే తిరుపతిలో వచ్చి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదని మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు మీరు? సార్, మేము ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కూడా క్లారిటీగా చెప్పారు. దానికి 10 ఇంతలు స్పెషల్ స్టేటస్ కంటే ಇನ್ನೂ ఎక్కువ నిధులు 10 ఇంతలు నిధులు మేము ఇచ్చాము. ఈ నిధులు మేము ఇవ్వలేదని చెప్పమనండి. మేము ఇచ్చిన డబ్బు దాదాపు పూర్తి స్థాయిలో కట్టుబడి మోదీ మాట ఇచ్చారు. అప్పుడు రాష్ట్ర అభివృద్ధికి కానీ నిధుల విషయంలో కానీ పూర్తి సహకారం అందిస్తాం, కొత్త రాష్ట్రానికి మా సహకారం ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ దిశగా ఖచ్చితంగా చేశాం సార్. ఎందుకంటే 10 ఇంతలు నిధులు ఈ రోజు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు. ఈ రోజు 4 కోట్ల ఇల్లులు దేశవ్యాప్తంగా మోడీ గారు ఆవాస్ యోజన పథకం కింద 4 కోట్ల ఇల్లులు ఇస్తే ఒక ఆంధ్రప్రదేశ్ కే 27 లక్షల ఇల్లులు ఇచ్చారు. దీనికే ఉదాహరణ. ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి, పూర్తిగా మీ ప్రభుత్వం గతంలో 30 లక్షల ఇల్లు నిర్మిస్తామని చెప్పినటువంటి పరిస్థితి, ఇక్కడ ఎక్కడా లేనటువంటి ఇళ్లకు సంబంధించి 27 లక్షల ఇల్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. సో దానికి మీరేమంటారు? అంటే స్పెషల్ స్టేటస్, దానికి సరిపోయినటువంటి స్పెషల్ స్టేటస్ కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. సో దానిపై మీరు అంటే ఆ స్టాండ్ నిజంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి లేదంటారా? నేను మాట్లాడేప్పుడు ప్రసేపు ఆయన మాట్లాడద్దని చెప్పండి, ఎందుకంటే మెదలు మాట్లాడడం వల్ల లాభం లేదు కదా. ఆయన మాట్లాడేప్పుడు నేను మాట్లాడేప్పుడు ఆయన మాట్లాడతాను. ఓకే రైట్. మోహన్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. సో మీకు ఇచ్చిన పూర్తి వివరణ తర్వాత పవన్ గారు ఇస్తారు. పవన్ గారు, మోహన్ రెడ్డి గారు చెప్పండి. రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి కరోనా వచ్చి 2 సంవత్సరాలు పీడించినటువంటి చరిత్ర అందరికీ తెలిసిన సత్యమేదే. ఈ కరోనా వచ్చినప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని, సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే మా రాష్ట్ర ప్రాంతాల్లో కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని ఒప్పుకున్నటువంటి చరిత్రను మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది, 1 సంవత్సరం మేము ఇంటి పట్టాలు ఇవ్వాలనుకుంటే కోర్టులో వేసినాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. 1 సంవత్సరం కోర్టులో కేసు నడుస్తానని ఇప్పుడు మళ్ళీ కోర్టులో వేసినారు.
దాదాపు 31 లక్షల ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. 5 లక్షల ఇల్లు పూర్తి చేయడం జరిగింది. 25 లక్షల ఇల్లు నిర్మాణం జరుగుతున్నాయి. వాళ్ళు ఏదో ఏమన్నా చూడకుండా పిల్లి కళ్ళు పాలు తాగుతున్నట్టు వాళ్ళు మాట్లాడితే మేమేం చేయలేము, దానికి మేమేం బాధ్యులం కాదు. అదే విధంగా వాళ్ళు ఏదో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నిధులంట. ఎస్సీ ఎస్టీలకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దాదాపు 68,000 కోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవినీతి గురించి భారతదేశంలో ఇంతవరకు నిష్పక్షపాతంగా కులాలకు మతాలకు రాజకీయాలకు అవినీతికి చోటు లేకుండా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ₹1 కేంద్రం రిలీజ్ చేస్తే ఆ ₹90 మాత్రమే ఖర్చు అయిపోయి 10 పైసలు మాత్రమే బెనిఫిషియర్ కు చేరుతుందని చెప్పి సాక్షాత్తు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు చెప్తే ఈ రోజు రూపాయి రిలీజ్ చేస్తే డైరెక్ట్ రూపాయి ఆ బెనిఫిషియర్ ఖాతాలో పడుతున్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు బెనిఫిషియర్ ఖాతాలో చేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇండైరెక్ట్ గా 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు చేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 4,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకుని వీళ్ళు మాట్లాడితే కనీసం 0.8% ఓట్లు ఉన్న వీళ్ళకు ఆ 0.8% ఓట్లు కూడా పోగొట్టుకునే పరిస్థితిని తెచ్చుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి బ్రహ్మాండంగా మేము నిధులిస్తున్నామంటున్నారు. పోలవరానికి సంబంధించినటువంటి ఇంకా 17,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కోట్ల రూపాయలు రిలీజ్ చేయకుండా దానికి సంబంధించినటువంటి పెండిదలన్నీ అట్టే పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆయన ఏటీఎం వాడుకుంటున్నారని నరేంద్ర మోడీ గారు చెప్తే ఆ రోజు పట్టించుకునే వీళ్ళు నీతుల గురించి నిజాయితీల గురించి అవినీతి గురించి వీళ్ళు మాట్లాడితే అవినీతి చేసింది వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ అలయన్స్ లో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి అదంతా వదిలిపెట్టేసి వాళ్ళతో కలిసి 5 సంవత్సరాలు కాపురం చేసి లాస్ట్ మూమెంట్ లో బయటకు వచ్చినారు తప్ప ముందే బయటకు వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం చేయాల్సినటువంటి ప్రాజెక్టు మీరు సరిగ్గా చేయలేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు దాదాపు అవినీతి పైన జరిగింది. 1000 కోట్లు దీంట్లో రివర్స్ నెలల్లో ఆదా చేయడం జరిగింది. ఇంత మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మేము మా గురించి వాళ్ళు మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. అది పూర్తి తెలియదేమో. పవన్ గారు ఒకసారి విశ్లేషణ చేసుకోమని మళ్ళీ ఒకసారి చూసి మాట్లాడమని చెప్పండి. ఎస్ పవన్ గారు చెప్పండి, పూర్తిగా మరొకసారి విశ్లేషణ చేసుకుని మాట్లాడాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంత క్లియర్ కట్గా 99% అన్ని పథకాలు పారదర్శకంగా చేసిన ప్రభుత్వం మాది అని చెప్తున్నటువంటి పరిస్థితి. అవినీతి గురించి మీరా మాట్లాడుతున్నారు. అలయన్స్ ఉన్నప్పుడు చంద్రబాబుతో కలిపి చేసినటువంటి కుట్ర మీరు చేశారని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎస్, దానికి ఏం చెప్తారు పవన్? అన్నగారు చెప్పిన అంకన్నీ ఎవరిస్తే వచ్చినాయి మోహన్ రెడ్డి అన్నగారు చెప్పాలి. ఇప్పుడు మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఎవరి డబ్బులు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే మీకు డబ్బులు వచ్చాయి. మాకు ట్యాక్స్ మేము పంపిస్తారా? మీరు ఆ ట్యాక్స్ మేము కట్టుకుంటాం. ఆ ట్యాక్స్ మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు చెప్పమంటే చెప్తున్నా. పవన్ గారు కంప్లీట్ అయిన తర్వాత మోహన్ రెడ్డి గారు మీరు ఎవరు? ఎస్ పవన్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు మద్యపానం నిషేధం, దశల వారీగా మద్యపానం నిషేధం అన్నారన్నా. దశల వారీగా మద్యపానం నిషేధం అని చెప్పి దశల వారీగా మద్యపానాన్ని పెంచుతున్నారు మీరు. ఈ రోజు మద్యం షాపుకు పోతే ఇప్పుడు ఎక్కడ కానీ స్కానర్లు ఉండవు, ఆన్లైన్ డబ్బులు ఉండవు, ఏం లేదు, మొత్తం డబ్బే బ్లాక్ మనీ. ఈ బ్లాక్ మనీ అంతా ఎక్కడ పోతుంది? ఆయన అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఆయన సంపాదన అయితే ఈ రోజు 5 లక్షల కోట్ల సంపాదన అయింది. అదేమైంది? ఈ రోజు ఇసుకలో మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. ఈ రోజు ఇసుకలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 29 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇసుక మాఫియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. లిక్కర్ స్కామ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. మీరు కనీసం ఇప్పుడు రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అయితే గాల్లో కూడా స్కామ్ చేస్తారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అవుతారు అనుకుంటున్నారు మీరు? పవన్ గారు చెప్పండి, మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వస్తుంది అనుకుంటున్నారా? సార్, ఈ రోజు ప్రజలంతా చూస్తున్నారు, డబ్బులకు ఎవరు నమ్మరు. రాబోయే రోజుల్లో క్లీన్ గా కూడా ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఈసారి రాదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వచ్చేలాగా చేసిన వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే ఈసారి 100 కోట్లు, ఒక నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టే ఆలోచనలో ఉన్నారు. అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
ఒక ఎంపీ 300 కోట్ల నుంచి 500 కోట్లు పెట్టే పరిస్థితి. ఈ డబ్బులు ఎట్లా వచ్చాయి, ఎలా సంపాదించారు? ఎస్ ఎస్ పవన్ గారు ఒకసారి మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి, ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాలో ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టింది మీరే. సో ఇప్పుడు పూర్తిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఒక్కొక్క దానికి 100 కోట్లు కూడా ప్లాన్ చేసుకుని ఖర్చు పెట్టే దిశగా వెళ్తే తప్ప గెలిచే అవకాశాలు లేవు కూడా చెప్తున్నారు. సో ఏమంటారు మీరు? సోదరుడికి ఇసుక గురించి పూర్తి అవగాహన ఉండట్లేదు. ఇసుక కేంద్రం నుండి ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు అది విషయం తెలిదేమో. ఈ ఇసుక వల్ల 7,900 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లాభం వస్తుంది. ఇంతకుముందు 7,900 కోట్ల రూపాయలు వీళ్ళ అలయన్స్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోపిడీ చేసుకుని తిన్నారన్న విషయం పవన్ గారు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మద్యం గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం నిషేధం చేస్తానని చెప్పడంతో పాటు విడతల వారీగా నిషేధిస్తాము, కానీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో, మండల హెడ్ క్వార్టర్ లో పెద్ద పెద్ద ఒక షాపు పెట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భవన నిర్మాణ కార్మికులు ఆ టైంలో చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, అన్ని సంస్థల మీద ప్రభావం పడినటువంటి పరిస్థితి, ధర్నాలు చేసి బయటకు వచ్చారు ప్రజలు. అది కూడా మీరు ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ భవన నిర్మాణ కార్మికులు కరోనా టైంలో 2 సంవత్సరాలు ఇబ్బంది పడింది. భవన నిర్మాణ కార్మికులే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. తర్వాత బ్రహ్మాండంగా ఫ్రీగా వదిలిపెట్టడం. అప్పుడు బయటకు వచ్చి చెప్పినటువంటి మాటలు కేవలం ఇసుక రేట్లు పెరగడం, దానిపై విధానం సరిగ్గా లేకపోవడం వల్లే ఆ పోర్టల్లో వచ్చినటువంటి ఇబ్బందుల మూలంగా మేము ఇబ్బంది పడ్డాం, పూర్తి స్థాయిలో పని దొరకనటువంటి పరిస్థితి భవన నిర్మాణ కార్మికులు గతంలో బయటకు వచ్చారు. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఏ ఒక్కరికి కూడా డైరెక్ట్ గా వాళ్ళు ఇసుక తీసుకుని పోయి అమ్ముకొని వాళ్ళు భవనాలు కట్టరు. ఎవరైనా ఒక కాంట్రాక్టర్ తీసుకుంటాడు, కాంట్రాక్టర్ ద్వారా ఇసుక పోతుంది. ఇసుక పోయిన తర్వాత కాంట్రాక్టర్ బిల్డింగ్లు ఒప్పించుకుంటారు, లేక ఒక వర్క్ ఒప్పించుకుంటారు. తర్వాత ఆ కాంట్రాక్టర్ చేసేదానికి భవన కార్మికులు కానీ లేక కాంట్రాక్టర్ చేసే లేబర్ కానీ వాళ్ళు పనిచేస్తారు. కానీ ఆ కాంట్రాక్టర్ ఇసుకను మొత్తం దోచుకొని తిని సంపాదించుకొని కోట్ల రూపాయలు దోచుకుంటుంటే ఆ దోపిడీని అరికట్టి దాదాపు 7,900 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేట్టుగా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది ప్రజలకు చేసినటువంటిదండి. దీన్ని అప్సెట్ చేయాల్సింది పోయి దీన్ని విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళకి దీని మీద అవగాహన లేదని అనుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మద్యం గురించి మాట్లాడుతున్నారు, మద్యం బిల్లుల గురించి మాట్లాడుతున్నారు. మద్యం బిల్లులు ఇప్పటికీ అనేక చోట్ల పెట్రోల్ బంకులు కేంద్రం నడిపేటివి, ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు నడుపుతున్నటువంటి పెట్రోల్ బంకుల్లో కూడా బిల్లులు లేకుండా క్యాష్ తీసుకుంటున్నారు. దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది, కేంద్రం ఇంతకుముందు మద్యము ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి కోట్ల రూపాయలు దోపిడీ చేసుకొని ప్రజల సొమ్ము సంపాదించుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత అది గవర్నమెంట్ షాపులు అమ్మేట్టుగా చేసి గవర్నమెంట్ కు 16,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చేట్టుగా చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది. ప్రభుత్వం ప్రజల సొమ్ము ప్రభుత్వానికి వచ్చేట్టుగా మళ్ళీ ప్రజలకు వెళ్ళేట్టుగా చేసినటువంటి చరిత్ర మాదైతే, గతంలో ప్రజల సొమ్ము పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు జోబులు నింపుకున్నటువంటి చరిత్ర గత పాలకులది. ఆ పాలకులకు సపోర్ట్ చేసినటువంటి చరిత్ర ఈ బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళది. వాళ్ళు దాన్ని మర్చిపోయి మమ్మల్ని ఈ రోజు రోడ్డున పడ్డాయి. ఆ కల్తీ మందు తాగి ఈ రోజు లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మోహన్ రెడ్డి గారు మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకే కట్టబెట్టారు. ఎస్ మోహన్ రెడ్డి గారు ఇందాక పవన్ గారు రేజ్ చేసిన ప్రధానమైన క్వశ్చన్. సో పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం చేస్తాము, దశల వారీగా పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎన్నికల్లోకి అడుగు పెడతాను, ఈ 2024 ఎన్నికలకు వస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మద్యపాన నిషేధం ఎక్కడా లేనటువంటి పరిస్థితి, రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు మీ పార్టీ మాట తప్పినటువంటి పరిస్థితి? కేవలం అది అమలు చేసిన తర్వాత మాత్రమే ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతారని ముఖ్యమంత్రి గతంలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి నేతగా అప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి, మాట ఇచ్చినటువంటి పరిస్థితి, ఎందుకు మాట తప్పుతున్నారు? మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి 99% అమలు చేసినటువంటి చరిత్ర మాది. రెండోది, మద్యము విడతల వారీగా నిషేధిస్తామని చెప్పినాం. 43,000 బెల్ట్ షాపులు నిషేధించినటువంటి చరిత్ర మాది. అదేవిధంగా 6,000 షాపులు ఉంటే 2,000 షాపులు నిషేధించినటువంటి చరిత్ర మాది. అదేవిధంగా విడతల వారీగా మేము చేస్తామని చెప్పినాం తప్ప ఒకేసారి బంద్ చేస్తామని చెప్పడం లేదు. రెండోది, మేము ఎక్కడైనా ఒకటి బార్ అండ్ రెస్టారెంట్ ఏదైనా పెట్టామో విడతల వారీగా చేస్తూనే పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి.
అది ఎక్కడైనా మీటింగ్ లో మాట్లాడినప్పుడు అనిండొచ్చు, కానీ మేనిఫెస్టోలో లేదది. మీరు ఒకసారి కావాలంటే మా మేనిఫెస్టో తెప్పించుకొని చూడండి. అంటే మేనిఫెస్టో కంటే మీ అధినేత ఇచ్చిన మాటకి అక్కడ వాల్యూ లేదంటారా మీరు? దాన్ని దాన్ని చెప్పడంలో మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మాట్లాడి ఉండవచ్చు, మాట్లాడలేదని మేము చెప్పడం లేదు. కానీ మేనిఫెస్టో పెట్టిందే మేము బైబిల్ ఖురాన్ లాగా భావించి మేము చేస్తామని చెప్పడం జరిగింది. దాని మేనిఫెస్టోలో విడతల వారిగా చేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా జరుగుతుంది. 43,000 బెల్ట్ షాపులు గ్రామీణ స్థాయి నుండి మొత్తం సందుల్లో కూడా ఉండే బెల్ట్ షాపులు మొత్తం నిషేధించి ఈ రోజు కట్టడి చేసిన తర్వాత ప్రభుత్వం షాపులు పెట్టి ప్రభుత్వ షాపుల్లో రేట్లు పెంచి ఆ రేట్లను డైరెక్ట్ గా ప్రజలకు వచ్చేట్టుగా చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదు. అలాంటి మంచి పని చేస్తున్నప్పుడు కూడా వాటిని మనం విమర్శించడము లేక తప్పించుకొని పోవడము కాదు. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం నిషేధిస్తామని చెప్పిన తర్వాత నిషేధాన్ని రామారావు గారిని కిందికి దింపిన తర్వాత ఆ నిషేధాన్ని మళ్ళీ వీళ్ళేదో చూపబడిచి అనేక రకాలుగా బయట నుండి మద్యం వస్తుంది, కర్ణాటక ఇతర రాష్ట్రాల నుండి మద్యం వస్తుంది, మద్యపాన నిషేధం సాధ్యం కాదని చెప్పి మళ్ళీ మద్యాన్ని తెచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆ విధమైనటువంటి అభిప్రాయము, ఆ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి మాటలు మేము మాట్లాడడం లేదు. ఇప్పుడు కూడా మాట్లాడడం. మేము చెప్పినట్టు వచ్చే మేనిఫెస్టోలో ఏమైనా పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం చేస్తామని పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. సో భవిష్యత్తులో పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం చేసే అవకాశం ఉందా వైసీపీ పార్టీ? సాధ్యాలను బట్టి దీన్ని నిషేధం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు సాధ్యమైనంత వరకు చేయాలనే ఆలోచనే ఉంది. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి నిష్పక్షపాతంగా పేదలకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. 90% దాదాపు అమలు చేయడమే కాకుండా 97% రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా మేలు చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం ఇంతవరకు లేదండి. ఇందాక పవన్ గారు మాట్లాడుతూ మళ్ళీ అవినీతి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి. 100 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గాలకు కూడా ఇప్పటికే రెడీ చేసుకున్నారు, ప్రజల్లో ప్రసన్నం చేసుకునే దిశగా వైసీపీ పార్టీ వెళ్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా మీ పార్టీ అలాంటి వ్యూహాలు రచిస్తుందా? మాకెందుకు, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వేదికల మీద చెప్తున్నారు, నేను మేలు చేసితే నాకు ఓటు వేయండి, నేను మేలు చేయకపోతే నాకు ఓటు వేయద్దు అంటున్నారు. మేలు చేయకపోతే 500 కాదు 5,000 ఇచ్చినా కూడా ఓటు వేయొద్దనే కదా అది చెప్పడము. ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇంతవరకు బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కానీ, తెలుగుదేశంలో నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, జాతీయ లెవెల్లో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా ఇంతవరకు మేము మేలు చేసిట మాకు మేలు చేయండి అని ఓటు వేయండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ లేరండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పడం జరిగింది. మోహన్ గారు ఒకసారి పవన్ గారి దగ్గరికి వెళ్దాం. పవన్ గారు చెప్పండి, ఇంతవరకు కూడా ఏ నాయకుడు కూడా అభివృద్ధి చేస్తే ఓటు వేయండి లేకపోతే లేదు ఇలాంటి ఘంటాపథంగా చెప్పినటువంటి పరిస్థితి ఉందా? సో మీరు గత ఎలక్షన్స్ లో ఉన్నటువంటి టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మీరని చెప్పినటువంటి పరిస్థితి మా ప్రభుత్వం చెప్తుంది ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మోహన్ గారు మీరేమంటారు? సార్ వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో మంచి స్క్రిప్ట్ రాయిస్తున్నారు. ఆ రాయించిన స్క్రిప్ట్ స్టేజ్ పైన వచ్చేసి ఆయన దండాలు పొల్లు దండాలు పెట్టుకుంటా ఆయన చేసే ఆర్భాటము అవన్నీ కానీ ప్రజలు నమ్మరు. ఆ డైలాగులన్నీ ఎత్తిపోయినాయి. సిద్ధం 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 దేనికి సిద్ధం? రాబోయే రోజుల్లో మద్యం ఇంకా పెంచడానికి సిద్ధం, రాబోయే రోజుల్లో ఇసుక మాఫియాకు సిద్ధం, రాబోయే రోజుల్లో ల్యాండ్ దోపిడీలు అలాగే కబ్జాలు భూ కబ్జాలు ఈ వైసీపీ అరాచకాలు సిద్ధం, దీనికి సిద్ధం వీళ్ళు. అంతేకాదు రాబోయే రోజుల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు వీళ్ళని ఇంటికి పంపించేదానికి. ఎస్ ఇందాక మోహన్ గారు మాట్లాడుతూ 0.8% ఉన్న బీజేపీ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుంది, పూర్తిగా మాకు మాత్రమే అవకాశాలు ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి. దానికి ఏమంటారు పవన్ గారు మీరు? ఎస్ పవన్ గారు ఇందాక మాట్లాడుతూ మోహన్ రెడ్డి గారు 0.8% ఉన్నటువంటి బీజేపీ పార్టీ మాపై ఎలా సవాల్ చేస్తుంది, ఎలా అధికారంలోకి వస్తుంది అనుకుంటుంది. సో మేము మళ్ళీ రాబోతున్నాం, పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మేనిఫెస్టోలో పెట్టిన హామీని 99% అమలు చేసినటువంటి పార్టీ మాది అని చెప్తున్నారు. సో మీరు ఏమంటారు? 0.8% పెంచుకునే అవకాశం బీజేపీ పార్టీకి ఉందా? పూర్తిగా పొత్తులో భాగంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, పర్యటన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో నిజంగా మీ పర్సంటేజ్ పెరిగి మీరు ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా? తప్పకుండా
ఎస్ పవన్ గారు చెప్పండి. కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం. తప్పకుండా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, మా కడప జిల్లా అధ్యక్షులు మంగళ శశిభూషణ్ రెడ్డి గారు, అలాగే మా మాజీ మంత్రివర్యులు ఆదినారాయణ రెడ్డి గారు, పెద్ద నాయకులు అందరూ సమిష్టిగా కృషి చేసి మేము రాబోయే రోజుల్లో తప్పకుండా పార్టీని ముందు తీసుకోవడానికి, అలాగే ప్రజల్లో మేము ఈ 50 రోజులు, ఈ ఎలక్షన్ జరిగే 50 రోజులు నిరంతరం ప్రజల్లో తిరిగి ప్రజలు మందలు పొందేలాగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. రైట్ పవన్ గారు, ఇంకోటి 175 స్థానాల్లో 175 అభ్యర్థులు నిలబెడతాం, సింగిల్గానే వెళ్ళాలనేది కార్యకర్తలను చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభిప్రాయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో 175 మంది అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి ఉందా? 0.8% ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అభ్యర్థుల కొరత ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓటు బ్యాంకే తక్కువ నేపథ్యంలో నిజంగా 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతుందా? ఎస్ పవన్ గారు, 175 స్థానాలకి 175 మందిని బరిలోకి దింపబోతున్నాం, అలా వెళ్ళాలన్నదే, సింగిల్గా వెళ్ళాలన్నదే మా ధ్యేయం అని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కార్యకర్తల నుంచి వినిపిస్తున్న మాటగా మీరు చెప్పారు. సో అలాంటి పరిస్థితి బీజేపీ పార్టీకి ఉందా? ఎందుకంటే 0.8% మాత్రమే ఓటు బ్యాంక్ ఉందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అభ్యర్థుల కొరత ఉన్న నేపథ్యంలో ఓటు బ్యాంకును పెంచుకునే దిశగా బీజేపీ పార్టీ వెళ్ళబోతుందా? ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయా? హలో, ఎస్ పవన్ గారు మాట్లాడండి, వినిపిస్తుంది. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఇంకోటి ప్రధానంగా మీ పార్టీకి సంబంధించి పూర్తిగా పొత్తుల నుంచి కూడా ముందుగా చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థుల మార్పు దగ్గర నుంచి చాలామంది సీనియర్లకు ఈ మధ్య కొన్ని కామెంట్స్ చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో, సో ఇక్కడ మీ పార్టీకి సంబంధించినటువంటి నేత ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఇన్ఛార్జ్లుగా పెట్టిన వాళ్ళు అభ్యర్థులు కాదు, బీఫామ్ ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా, తదుపరి నిర్ణయాలు అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్లుగా నియమించినటువంటి వారందరికీ కూడా కొంత సందిగ్ధత ఏర్పడింది. సో దానికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? మీ పార్టీ అసలు స్టాండ్ ఏంటి? అలాంటి మాట్లాడడం గల కారణాలు ఏంటి మీకు తెలుస్తున్నాయి? దాదాపు ఇంకా 1.5 నెల ఎలక్షన్ పడుతుంది అనుకుంటున్నా. నాకు తెలిసి 1.5 నెల ఎలక్షన్లు ఉన్నప్పుడు ఆ మధ్యలో ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే కుల సమీకరణలు కానీ ఇంకోటి ఏదైనా తేడాలు ఉంటే ఖచ్చితంగా మార్చడానికి అవకాశం ఉండదు. వైవి సుబ్రెడ్డి గారి వ్యాఖ్యలు ఖచ్చితంగా వ్యక్తిగత అభిప్రాయం అనుకోవచ్చా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి మాటగానే చెప్పినటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా? ఎక్కువ మంది వాళ్ళే క్యాండిడేట్ గా ఉంటారు. ఒకవేళ 1-2 అక్కడక్కడ ఏదైనా తేడాలు ఉంటే ఆ తేడాలని చోట మార్చాల్సిన అవసరం వస్తే మార్చడం తప్పకుండా, దాంట్లో డౌట్ ఏముంది? అందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళే ఉంటారని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు 1.5 నెలల టైం ఉంటుంది, దాదాపు ఆ నెల లోపల 1.5 నెలల లోపల వీళ్ళు సక్రమంగా పర్ఫార్మెన్స్ మెయింటైన్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి సమీకరణలన్నీ సరిదిద్దుకొని వాళ్ళు వెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. పార్టీలో ఉన్నటువంటి ఇంకా ఏదైనా చిన్న తేడాలు ఉన్నా కానీ కుల సమీకరణలు దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని కూడా మార్చుకోవాల్సిన అవసరం మాకు ఉన్నప్పుడు మార్చాల్సి వస్తుంది. ఒకవేళ ఇంకా అక్కడ మాకు వీళ్ళు తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళు వీళ్ళు ఇంతవరకు అలయన్స్ అంటున్నారు, అలయన్స్ లేదంటున్నారు, ఉంటామంటున్నారు, లేదంటున్నారు. వాళ్ళు అలయన్స్ ఎవరిని పెట్టుకుంటారో, అలయన్స్ పెట్టినప్పుడు ఏ టైప్ పెడతారో వాళ్ళకు మేము సరైన క్యాండిడేట్లు పెట్టామా లేదా అనే పరిస్థితి వచ్చేటప్పుడు ఒకవేళ మార్చుకోవాల్సి వచ్చి మార్చుతాము. దాంట్లో మార్చుకోమని చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎస్, అంటే ఇప్పటికే నేతలు మేమే అభ్యర్థులమని ఉన్న నేపథ్యంలో వారు చేయాల్సినటువంటి వ్యూహాలు అలాంటి కార్యాచరణ చేసుకుని ప్రచారంలోకి జనంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకసారిగా పార్టీ నుంచి నిర్ణయం మారితే కనుక పూర్తి స్థాయిలో వారు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి, పార్టీకి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. సో దాన్ని నిలువడించడానికి పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఇన్ఛార్జీలుగా పెట్టిన వ్యక్తులు దాదాపు వాళ్ళే క్యాండిడేట్ గా ఉంటారు. ఒకవేళ వాళ్ళని ఏదైనా మార్చవలసి వస్తే ఆ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతమా, లేదా వాళ్ళని ఎమ్మెల్యేగా పెట్టిన వ్యక్తిని ఎంపీగా మార్చడం, ఎంపీగా పెట్టిన వ్యక్తిని ఎమ్మెల్యేగా మార్చడం, ఈ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటే పూర్తి స్థాయిలో తొలగించే పరిస్థితి దాదాపు 99% కూడా ఉండదు. ఒకవేళ 1-2 ఉంటే దానికి పెద్ద ఆశ్చర్యపోవడము, లేక వాళ్ళు ఏదో మాట్లాడతారనో, వాళ్ళు ఏదో విమర్శిస్తారనో, వాళ్ళకు భయపడే వీళ్ళకి భయపడే చేసే పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితిలో లేడు. మా నాయకుడు ఎవరికి ఏ నియోజకవర్గాన్ని ఎంచినా కూడా, ఏ నియోజకవర్గానికి పంపించినా కూడా వాళ్ళు నిర్భయంగా నిష్పక్షపాతంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తున్నారు తప్ప ఇంకొన్ని చూసి లేక ఇతర పార్టీలకు భయపడడం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళే దాదాపు ఎక్కువ మంది ఉంటారు. ఒకవేళ 1-2 మార్చాల్సి వచ్చే మార్చడం, వాళ్ళు ఎవరు ఏ కామెంట్ చేసే పరిస్థితిలో లేరన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎస్, ఇంకోటి అంటే మీ పార్టీకి సంబంధించి అంటే పొత్తులు ఇప్పటికే జనసేన టీడీపీకి సంబంధించి 118 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించారు. సో జనసేన పార్టీకి 24 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని సో క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అంతర్గతంగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి నేతలకు సంబంధించి టీడీపీ దగ్గర సీట్ ఇచ్చినటువంటి సందర్భాల్లో జనసేన వ్యతిరేకత చూపించడం, జనసేనకి ఇచ్చినటువంటి స్థానాల్లో టీడీపీ కూడా కొంతవరకు పూర్తి స్థాయిలో వ్యతిరేకత చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఇప్పుడు వైసీపీ పార్టీ ఉందని టాక్ వినిపిస్తుంది. సో నిజంగా మీ పార్టీకి వస్తే వారిని ఆదరించి తీసుకునే అవకాశాలు మీ పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయా? ఎవరు వచ్చినా చేర్చుకోవడానికి మాకు అంటే చేర్చుకోవడంలో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చేర్చుకున్న ప్రతి ఒక్కరికి సీట్లు ఇస్తామని వాళ్ళ మధ్య మేము ఏదో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మేము డోర్లు తీసుకొని రండి అని వాళ్ళ భంగపోయే పరిస్థితిలో మేము లేము. వాళ్ళంతటా వాళ్ళగా ఆ పార్టీని చీకొట్టి మా పార్టీలోకి వస్తామంటే మేము తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ మా నాయకులు వాళ్ళు ఏదో ఫెయిల్ అయినారని వాళ్ళిద్దరు వాళ్ళకు ఉన్నటువంటి లూప్ హోల్స్ ఆసరా చేసుకుని మేము గెలుస్తామనే ఉద్దేశంలో మేము లేము. మేము ప్రజలకు మేలు చేసినాం, ప్రజలకు మేలు చేసినాం కాబట్టి మా నాయకుడు ఖచ్చితంగా 175కు 175 గెలుస్తామనే నమ్మకంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. 175కు 175 మా టార్గెట్ తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫెయిల్ అయినారనో, జనసేన కొట్టుకున్నారనో, లేక వాళ్ళని వీళ్ళని వాళ్ళు దొబ్బుకుంటున్నారనో ఆ ఉద్దేశం మాకైతే లేదు. ఖచ్చితంగా 175కు 175 గెలవాలనే ఆలోచనలో మాత్రమే మేము ముందుకు వెళ్తున్నాం. ఎస్ మోహన్ గారు. ఎస్ పవన్ గారు, పూర్తిగా వైసీపీ పార్టీకి సంబంధించి క్లారిటీతో ముందు నుంచి కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్నాం. కుప్పంకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏం చేసామో చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి నేను చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా పొత్తులో భాగంగా ఉంటారా ఉండదనే క్లారిటీ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలియన్స్ సంబంధించి ఇంత వేగంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఎందుకు, ఇంత ఆలస్యం అమృతం విషయం అనే పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుంటే కనుక ఈ మధ్య కాలంలో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటుంది, పొత్తులో భాగమైతే కనుక ఏ స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీకు ఏమైనా క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉందా? సార్ మేము ఎటువంటి పార్టీలతో పొత్తులో లేము ఇప్పుడు. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారు ఆదేశాల మేరకే మేము ముందుకు వెళ్తాము. అలాగే పురంధేశ్వర్ గారికి సంబంధించి వైసీపీ చాలా మంది కూడా చంద్రబాబుకి ఫేవర్ గా చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీపై విమర్శలు చేయకుండానే పూర్తి స్థాయిలో పురంధేశ్వరి అక్కడ టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని కూడా చాలా వరకు వైసీపీ పార్టీ ఆరోపించినటువంటి పరిస్థితి. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? అటువంటి సమస్య లేదు. అటువంటి ఆరోపణలు అవన్నీ అవాస్తవాలు. వాస్తవంగా మేడం గారు చిత్తశుద్ధితో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా పూర్తిగా ఆమె చట్టబద్ధత కాదు, ఇది రాజకీయంగా చేసినటువంటి ఆదేశాలు వచ్చాయి. పవన్ గారు ఒకసారి చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో పురంధేశ్వరి బయటకు వచ్చి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా అరెస్టు చేయడం కాదు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎస్, ఇక్కడ ప్రధానంగా చాలా వరకు కూడా గతంలో టీడీపీ పార్టీ నుంచి మీకు వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి, కుట్రలో భాగంగా నష్టపోయామని చెప్పినటువంటి మీరు, సో మీ పార్టీకి సంబంధించి పురంధేశ్వరి ఎవరైతే ఉన్నారో పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు గతంలో చంద్రబాబు అరెస్టు సందర్భంలో బయటకు వచ్చి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా అరెస్టు చేయలేరు, రాజ్యాంగానికి విరుద్ధంగా అరెస్టు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని లీనియన్స్ తీసుకుని వైసీపీ పార్టీ ఇద్దరి మధ్య ఒక స్నేహభావం ఉందని విమర్శించినటువంటి పరిస్థితి, ఏమంటారు? అది ఒక కామన్ మ్యాన్ గా ఇప్పుడు సొసైటీలో జరిగే అన్యాయాన్ని గురించి దాని గురించి ఒక కామన్ మ్యాన్ గా వాళ్ళు స్పందించారు. దానికి స్పందించాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు అది ఒక కామన్ మ్యాన్ గా, ఇప్పుడు ఒక కామన్ మహిళగా వారు ఆ రోజు పరిస్థితులను బట్టి వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులుగానే భావించినటువంటి పరిస్థితి, మానవతా దృక్పథంతో ఆ రోజు చేసిన పని అది. పవన్ గారు ఒకసారి జనసేన పార్టీకి సంబంధించి మనకి కృష్ణవేర్ గారు అందుబాటులో ఉన్నారు. కృష్ణవేర్ గారు, ప్రధానంగా ఇప్పటికే పొత్తులకు సంబంధించి క్లారిటీ రానటువంటి పరిస్థితి ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి కనిపిస్తా ఉంది. బీజేపీతో నిజంగా పొత్తుండే అవకాశాలు ఉన్నాయా? మీ పార్టీ అధినేత ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయన చేయాల్సినటువంటి చేస్తున్నాను, నేను ఎంతవరకు నష్టపోయాలో కూడా అంతవరకు నష్టపోయినటువంటి పరిస్థితి ఉందని ఈ మధ్య చెప్పినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నాన్ని ఫలించి పొత్తులో భాగంగా వెళ్తే ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా మీకు? ప్రెసెంట్ అయితే ఏం క్లారిటీ లేదు సార్. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం బీజేపీతో ఎప్పుడు కూడా మిత్రపక్షంగానే ఉన్నారు. ఇప్పటికీ కూడా మా క్యాడర్ నుంచి కూడా ఆశాభావం ఏంటంటే
బీజేపీ లాంటి నరేంద్ర మోడీ గారి లాంటి నాయకత్వం కానీ మన దేశానికి ఎంత అవసరమో అలాగే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకత్వం మన రాష్ట్రానికి కూడా అంతే అవసరం. కానీ ఎప్పుడు కళ్యాణ్ గారికి బీజేపీ నాయకత్వానికి మధ్య మాత్రం ఎప్పుడు కూడా విభేదాలు రాకూడదు, ఎప్పుడు అనేదే మా కేడర్ ఆకాంక్ష కూడా. ఎస్, మరి ఇప్పుడు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఒకవేళ బీటల వారి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే టీడీపీకి సంబంధించి గతంలో బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తూ నల్ల బెలూన్లు ఎగిరేసి చాలా వరకు కూడా పూర్తిగా విమర్శలు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి టీడీపీ పార్టీ. ఇప్పుడు మళ్ళీ పొత్తులో భాగంగా కలవకపోతే కనుక, ఒకవేళ బీజేపీ పార్టీ పొత్తులో రాకపోతే, సో మీ పార్టీ టీడీపీ పార్టీతో వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేదంటే బీజేపీ పార్టీతో ఉంటారా? అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే మాకు శిరోధార్యం అండి. కాకపోతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ అవమానాలు జరిగినా సరే కానీ, ఎక్కడ చిన్న చూపు జరిగినా సరే కానీ, కేడర్ మేము ఎన్ని అవమానాలన్నా భరిస్తాము, ఎంత కష్టమన్నా భరిస్తాము, ఎన్ని త్యాగాలన్నా చేస్తాము. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి దక్కాల్సినటువంటి గౌరవం దక్కకపోతే మాత్రం నిజంగా ఇక్కడ ప్రధానంగా పాయింట్ వస్తుంది. ఇక్కడ జరిగినటువంటి 24 సీట్లకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి పూర్తిగా 70-80 స్థానాలు మాకు కావాలని చాలా వరకు కార్యకర్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేసినటువంటి వాస్తవం. సో కానీ ఇక్కడ పూర్తిగా అలాంటి సందర్భాలు లేవు. మీ పార్టీ అధినేత చెప్తున్నటువంటి పరిస్థితి, గతంలో మనం గెలుచుంటే గనక ఎక్కువ సీట్లు ఆశించే వాళ్ళం, అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా చాలా వరకు చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో బయటకు కార్యకర్తలు వస్తున్నటువంటి పరిస్థితి. కాకినాడ లాంటి ప్రాంతంలో బయటకు వచ్చి కూడా టీడీపీకి సంబంధించి మేము పూర్తిగా జనసేనకు సపోర్ట్ చేయడం, అలాగే జనసేన నుంచి చాలా సందర్భాల్లో టీడీపీకి సపోర్ట్ చేయమని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకో పూర్తిసారి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం అనుకోవచ్చా, లేకపోతే కార్యకర్తలు సమన్వయం చేసే దిశగా పార్టీ అడుగులు వేయలేదు అనుకోవచ్చా? లేదు సార్, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే మాకైతే ఇప్పుడు ఒక క్రమశిక్షణ నేర్పించారు. ఆ క్రమశిక్షణతోనే మేము కూడా వెళ్తున్నాము. కొన్ని చోట్ల సీనియారిటీని చూపించో ఇంకో విధంగా మమ్మల్ని, మా అధినేతని తక్కువ చేయాలి జనసేనని ఒక పథకం ప్రకారం వెళ్తున్నారో కొంతమంది కోవట్లుగా వ్యవహరించే వాళ్ళు తీరైతే బాలేదు ఇతర పార్టీల నుంచి. అలాగే మా జనసేనది 2019-2024 కంపేర్ చేయొద్దు సార్. 2019లో మాకు ఒక్క కమిటీ లేదు. నేను పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పనిచేసి 7 నియోజకవర్గాల్లో పనిచేసినటువంటి అనుభవం నాకు ఉంది. అప్పుడు కనీసం కొంతమంది ఇన్ఛార్జీలు 10 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక మార్పుకి నాందిగా, ఒక మార్పు దిశగా అడిగేశారు. ఇవాళ డబ్బుంటేనే రాజకీయాలు చేయగలం అన్న నానుడికి రాజకీయం ఎంత హైయెస్ట్ అయిపోయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ 2019లో ఒక పార్లమెంటరీ కమిటీ ఉంటేనే మారుమూల ట్రైబల్ ఏరియాలో కూడా ఎలక్షనీరింగ్ చేసి ఎక్కడ జాతీయ పార్టీలకు రాలేనటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకొచ్చాం. ఇవాళ మా అధినేత చేసినటువంటి త్యాగాలు కావచ్చు, ప్రజల పట్ల నిలబడినటువంటి నిబద్ధత అవ్వచ్చు, రైతుల పట్ల నిలబడినటువంటి నిబద్ధత అవ్వచ్చు, వైసీపీ గవర్నమెంట్ ని ఎదిరించి నిలబడినటువంటి తీరు అవ్వచ్చు. అంటే ఇవాళ ఎలక్షన్ వచ్చింది కాబట్టి నాయకులందరూ బయటకు వచ్చి ఇతర పార్టీల వాళ్ళు హడావుడి చేస్తూ సృష్టించేస్తూ ఉండొచ్చు. కానీ మీ ఓటమి తర్వాత కూడా మా అధినాయకుడు వెంటనే తిరిగి ప్రజలు ఏ కష్టంలో ఉన్నా సరే కానీ ఒకవేళ బీజేపీ పార్టీ పొత్తులో భాగస్వామ్యం కాకపోతే, ఎస్ కృష్ణవేణి గారు, ఫైనల్ గా బీజేపీ పార్టీ మీతో పొత్తులోకి ఒకవేళ కుదరకపోతే గనక జనసేన టీడీపీ కలిపి వైసీపీని ఓడించే అవకాశాలు ఉన్న ఖచ్చితంగా మీరు అధికారంలోకి రాబోతున్నారని నమ్ముతున్నారా? మా అధినేత ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా మేము, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆయన వెంటే నడుస్తామండి. పొత్తులో వెళ్తారా, ఆయనకి సరైన గౌరవం ఉంటుందా, క్యాడర్ సరైన గౌరవం ఉంటుందా, ఓకే వెళ్ళిపోతాం. లేదు మా అధినేతని అగౌరవపరిచి మా అధినేత కూడా పోటీ చేసే దగ్గర మాకు కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. మా అధినేత పోటీ చేసే దగ్గర కొంతమంది 60-40 బంధంతో 300 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వాళ్ళు వెనకాడకుండా ఒక పగడ్బందీ వ్యూహంతో కూడా వెళ్తూ ఉన్నారు. కానీ మేము అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది ఒకటే, పిఠాపురం లాంటి నియోజకవర్గంలో మిమ్మల్ని జన సైనికులు కానీ, వేద మహిళలు కానీ, నాయకులు కానీ నెత్తిన పెట్టుకొని మీరు నామినేషన్ చేసి వెళ్ళిపోండి. పవన్ కళ్యాణ్ గారు గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టి బాధ్యత మాది. కాకినాడ పార్లమెంట్ లో మీరు ఎంపీ వేసి వెళ్ళిపోండి, గెలిపించి మిమ్మల్ని పార్లమెంట్ కి పంపించే బాధ్యత మాది. రాత్రి పగల పార్టీ కోసం ఎలా కష్టపడ్డామో ఈ ఎన్నిక అయ్యే వరకు కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎంతమంది అభ్యర్థుల్ని
24 అంటారా? 24లో ఒక్క సీటు ఓడిపోకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది. కాదు మీకు సరైన గౌరవం లభించట్లేదు, ఖచ్చితంగా 10 ఏళ్ళు మీ వెనకాల నడుస్తాం, ఇంకొక 5 ఏళ్ళు నడుస్తాం, మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఒక భగత్ సింగ్ ని మీలో చూసాం, ఒక చదివేరాన్ని మీలో చూసాం, ఒక అల్లూరు సీతారామరాజు గారిని మేము చూసాం, ఒక అంబేద్కర్ గారిని మేము చూసాం మీలో. కానీ ఈ రోజు అది చూసా మీ వెనకాల మేము నడుస్తూ ఉన్నాం. కానీ మీకు అగౌరవం జరగకూడదు, మీకు అవమానం జరగకూడదు. ఇది మాత్రమే మేము ఎన్ని అవమానాలనే భరిస్తాం. కానీ మీరు మాత్రం కార్యకర్తలకు కానీ కృష్ణ గారు ఇంకోటి, గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కార్యకర్తలకు కానీ నా కేడర్కి కానీ స్థాయి తగ్గించాలా ఎప్పుడు పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఉండవని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో నిజంగా ఇప్పుడు ఈ రోజు ఇంతవరకు తీసుకున్న నిర్ణయాలు నిజంగా మీకు ఇబ్బందికర పరిస్థితులు, పవన్ కళ్యాణ్ నిర్ణయాలు లేవని అనుకుంటున్నారు మీరు? మా అధినేత కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆయన ఆత్మాభిమానాన్ని గౌరవం తాకట్టు పెట్టొద్దని చెప్తున్నాం. ఆయన ఆత్మ గౌరవాన్ని వదిలేయొద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఒక తరానికి కాదు, మీరు భవిష్యత్తు తరానికి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు అంటే. ఇవాళ నేనున్నాను, నా ఇంటి నుంచి రాజకీయ వారసుని తయారు చేయను. ఎప్పుడు ప్రతి విషయంలోనే నా పిల్లలకి ఒకటే చెప్తాను, మీరు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి సిద్ధాంతాలకి అనుగుణంగా పనిచేసి రేపొద్దుట ఫలానా ఇంటి నుంచి ఫలానా వారసులు వచ్చారంటే అన్న రాజకీయ వారసులు కాదు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలకి ఆశయాలకి వారసులు అన్న మాట మేము నిలబెట్టుకోవాలని నా పిల్లలకు కూడా చెప్తాను. అలాగే ఎంతో మంది వీర మహిళలు కావచ్చు, మహిళలు అవ్వచ్చు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇంట్లో సొంత అన్నం చూస్తారండి. పెద్దవాళ్ళు అంటే మాకు కరోనా టైంలో కూడా అంటే మేము చేసినటువంటి గ్రౌండ్ వర్క్ మా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదు. నేను ఖచ్చితంగా చెప్తానని, కొంచెం కోటరీ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను, జన సైనికులు చేసినటువంటిది కానీ, నాయకులు చేసినటువంటి గ్రౌండ్ వర్క్ కానీ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళక మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పొత్తుకి ఓకే అన్నారు తప్ప, పూర్తి స్థాయిలో మా అధినాయకుడితో పూర్తి స్థాయిలో మా వర్క్ అర్థమైతే కనుక మేము వాళ్ళు పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి అవసరం లేదండి. ఇండివిజువల్ గా అయినా సరే కానీ ఇవాళ అన్ని కమిటీలు ఉన్నాయి. మాకు జన సైనికులు గ్రామ స్థాయిలో ట్రైబల్ ఏరియాలో కూడా గ్రామ కమిటీలు వేశారు. మా జన సైనికులు ఇన్ఛార్జ్ లేని చోట కూడా మా జన సైనికులు పార్టీకి వర్క్ చేశారు, గ్రామ కమిటీలు వేశారు. ఇవాళ ఏ పార్టీ అయినా సాధించేటువంటి అధికారం కానీ బలం కానీ పుంజుకున్నది జనసేన. జనసేన బలహీనమైనదన్న టెలికాస్ట్ అయితే మాత్రం మానేయాలి ఖచ్చితంగా. ఇవాళ కొన్ని ఎల్లో మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారాలు అయితే చాలా తప్పండి. ఇవాళ హరిరామ్ జోగి గారు లాంటి వ్యక్తి ఒక వైసీపీ నాయకుడికి, ఒక విశ్లేషకుడికి టచ్ లో ఉంటే ఆయన వైసీపీ కోవర్టు అనేటువంటి మాటలు కూడా మానుకోవాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి, అలాగే ఏ జాతి అయితే రాజ్యాధికారానికి దూరంగా ఉందో ఆ జాతి అందరికీ కూడా ఆ రాజ్యాధికారం సాధించాలని పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే కంగణం కట్టుకున్నారో, వృద్ధుడుగా ఉండి కూడా వృద్ధాప్యంలో ఉండి హరిరామ జోగి గారు కూడా ఈ రోజుకి కూడా జన సైనికుల మాటనే ఆయన మాటగా చెప్పారు తప్ప ఆయన స్వార్థంతో చెప్పినటువంటి మాటల కథగా అందరూ అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అంటే అలాంటి పెద్ద మీద, అలాంటి పనిచేసేటువంటి వ్యక్తుల మీద, పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిచేటువంటి వ్యక్తుల మీద కూడా తప్పుడు ప్రచారాలు, తప్పుడు టెలికాస్ట్లు మారుకోవాలని కొంతమంది మీడియా వారికి చెప్తున్నాను. బీజేపీ నుంచి పవన్ గారు ఉన్నారు. పవన్ గారు, ప్రధానంగా కాలం తర్వాత అంటే పూర్తి స్థాయిలో ఎన్నికల తర్వాత కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీతో మీరు కంటిన్యూగా ఆ స్నేహబంధం కొనసాగే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వారు మాతో ఉంటారా లేదంటే టీడీపీతో ఉంటారా అని చెప్పేది రాబోయే రోజుల్లో ఈ వారం రోజుల్లో మోస్ట్లీ నాకు తెలిసి ఈ మూడు రోజులు వారం రోజుల్లో నాకు తెలిసి తేలిపోతుంది ఎవరితో ఉంటారు, ఎవరు సింగిల్ గా వస్తారు అని చెప్పేసి ఈ వారం రోజుల్లో తేలిపోతుంది. రైట్ థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ పొత్తులు ఎత్తులు. ప్రధానంగా డిబేట్లో పాల్గొన్న బత్తిల పవన్ గారు బీజేపీ పార్టీ నుంచి, ఆయనకి అలాగే కృష్ణమూర్తి గారు జనసేన పార్టీ నుంచి, అలాగే మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ, వారందరూ కూడా ఛానల్ తరపుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ పొత్తులు ఎత్తులు. రేపటి డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.